మీ అందరికీ మరొకసారి వందనాలు. తమ్ముళ్ళకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ధనాపేక్ష, డబ్బు అందరికీ అవసరమేనని ఇందాక మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు అందరికీ అవసరమేనని చెప్పారు. వాస్తవేనండి. డబ్బు ఈ లోకంలో జీవించాలి అంటే డబ్బు కావాలి, డబ్బు అవసరమే. ఇల్లు కట్టుకోవాలనుకున్నా, స్థలం కొనుక్కోవాలనుకున్నా, అప్పు తీర్చుకోవాలనుకున్నా, ఆర్థిక సహాయం కావాలనుకున్నా, ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, మనకు మంచిగా ఫుడ్డు తీసుకోవాలనుకున్నా, ఆహార పదార్థాలు తీసుకోవాలన్నా డబ్బు ఉంటేనే అవన్నీ అవసరాలు తీరతాయి. కానీ గమనించండి, మీరు బైబిల్ వాక్యము నేను ఎలీషా గురించి, ఏలియా గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. అయితే ఎలీషా ఎవరండినా? ఎలీషా ఎవరి దగ్గరికి వచ్చాడు? నయమాను రాజు ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి 7 సార్లు మునిగితే నీ దేహము పసిపిల్ల దేహంగా మారిపోద్ది. ఆ యొర్దాను నదులు అంటే సరే, రౌంద్రుడైన సంగతి తెలుసు, తిరిగి వెళ్ళిపోయిన సంగతి తెలుసు, దాసుడు మాట విన్న సంగతి తెలుసు, వెనక్కి తిరిగి వచ్చిన సంగతి తెలుసు, యొర్దాను నదులు 7 సార్లు మునిగిన సంగతి తెలుసు, పసిపిల్ల దేహంగా మారిన సంగతి కూడా మీకు తెలుసు. కానీ తిరిగి వచ్చిన తర్వాత తను తీసుకొచ్చిన కానుకలు ఎలీషాకి ఇస్తున్నాడు అన్నమాట. కానుకలు, ఆభరణాలు, వెండి, దుస్తులు అన్నీ అక్కడ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమన్నాడంటే, ఎలీషా కానుక తీసుకోడు అని కాదండి, అది సందర్భం కాదు. ఒక దేశపు రాజు అక్కడికి వచ్చినప్పుడు, ఒక దేశపు అధికారి వచ్చినప్పుడు ఆయన దగ్గర మనం కానుక తీసుకోకూడదని ఒక మాట సమర్పించుకున్నాడు. నీ కానుక ఏమీ అవసరం లేదు, వెళ్ళమని చెప్పంగానే ఆ రాజు అలా మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు అనమాట. కానీ నా యజమానుడు ఇంత డబ్బు ఇస్తుంటే తీసుకోలేదేంటి అనుకున్నాడు. ఎవరైనా ఒకసారి అనండి గట్టిగా. తమ్ముళ్ళు మీరు కూడా, ఏం పేరు? గెహాజీ అనండి. తెలుగే కదండి, తెలుగు పదాలుగా. గెహాజీ ఎవరండి? గెహాజీ. అసలు ఇంత అంతా కాదండి, చాలా మణుగులు, వెండి, చక్కటి వస్త్రాలు నా యజమానుడు తీసుకోలేదని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి ఇద్దరిని తీసుకుని ఆ రాజుని వెంబడిస్తున్నాడు. నయమాన్ రాజుని వెంబడిస్తున్నాడు అనమాట. మొత్తం పరిగెత్తుకుంటా వెళ్ళాడు. ఏం పాట పాడారు? పరుగితేదా. ఎక్కడికి పరిగెడుతున్నాడు? ధనాపేక్షతో పరిగెడుతున్నాడు. అయ్యా, రాజును కలుసుకున్నాడు. వెళ్ళి రాజును కలిసి ఈయన చూడంగానే ఆయన సంతోషం వచ్చింది. ఎవరికి? రాజుగారికి సంతోషం వచ్చింది. అయ్యో అని గబగబ దిగి రాజు ఈయనకి ఎదురు వస్తున్నాడంట. ఏంటైనా బాగున్నావా? రాజుగారిని అడిగినప్పుడు బాగున్నా అన్నాడు. రాజుగారు కూడా గెహాజీని బాగున్నావా అని అడిగాడు. బాగున్నా అన్నారు. సరే గమనించండి, మా అయ్యగారు, మా సేవకుడు డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం లేదు, నన్ను పంపించాడు. ఏమన్నాడండి? నన్ను పంపించాడని చెప్పాడండి. బల్ల మీద నుంచి తీసుకునే డబ్బులు కొన్ని ఉంటాయి ఉద్యోగస్తులు, బల్ల కింద నుంచి తీసుకునే డబ్బులు కొన్ని ఉంటాయి. పైనుంచి తీసుకునే ఏంటి? అసలైంది. కింద నుంచి తీసుకునే ఏంటి? చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఆ దైవజనుడి మీద ఎంత అబండం వేస్తున్నాడో చూడండి. అయితే ఆయనకి సంతోషమే, తీసుకొచ్చిన సొమ్ము వెనక్కి తీసుకెళ్ళిపోతాడంటే బాధ కలుగుద్ది కదా. ఒక్క రెట్టు అడిగితే 2 రెట్లు ఇచ్చాడంట ఆ గెహాజీకి. కావాలా తీసుకోమని ఇద్దరు పనివారు మోయగలిగినంత బరువుని 2 పనివాళ్ళను కూడా ఇచ్చి ఆ బరువుని తీసుకెళ్ళి ఆ తీసుకెళ్ళిన దుస్తులు కానీ, వెండి కానీ, ఆ వస్తువులు కానీ, ఆస్తి కానీ చాలా ఇచ్చి పంపించాడంట. 2 పనివారిని తీసుకుని ఇంటికి వచ్చి ఆ ధనమంతా ఇంట్లో దాచుకుని ఏమీ ఎరగనట్టు నుంచున్నాడు. ఎక్కడ చెప్పాలి ఎనమలు కూడా. ఎక్కడ నుంచున్నాడు? ఎలీషా దగ్గర ఏమీ ఎరగనట్టు నుంచున్నాడు. గెహాజీ, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళాను గురుగారు? నేను ఇక్కడే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నానుగా. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా వచ్చింది.
సేవకుడి ఈ మాట పలుకుతుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందండి. సేవకుడి ఆత్మ గేహజీతో వెళ్ళిందంట. సేవకుడు అంటే సామాన్యంగా తీసేస్తాం, పక్కన పెట్టేస్తాం, సేవకుడి దగ్గర ఏముందలే, సేవకుడి దగ్గర ఏంట్లే అని అనాలోచనగా పక్కన పెడతామంటండి. సేవకుని ఆత్మ కూడా గేహజీతో పాటు వెళ్ళిందంట. ఎలీషా చూడలేదండి, గేహజీ వెళ్ళటం చూడలా, గేహజీ రావటం చూడలా, ధనం తీసుకుంటే రాలేదు, కానీ ఆత్మ వెళ్ళిపోయింది, గేహజీతో ఆత్మ వెళ్ళిపోయిందండి. ఏం చేస్తున్నాడో గ్రహిస్తుందో ఆత్మ. ఆ కానుక తీసుకోవటం, రాజును వెంబడించటం, ఆ వద్దన్న కానుకను తీసుకోవటం, ఇద్దరు పనివారిని ఆ కానుకను మోపించుకుని ఇంట్లో పెట్టడము, ఆ పనివారిని పంపించేయటము, ఏమీ తెలవనట్లుగా అట్లా నుంచున్నాడండి. నా ఆత్మ నీతో రాలేదా అని అడిగాడు. అప్పటికి గడగడలాడుతున్నాడు. ఇక తెలిసిపోయిందండి, గడగడలాడు. ఏమన్నాడు ఆ ఎలీషా? నయమానికి కలిగిన కుష్టి నీకు నీ సంతతికి సదాకాలం అంట. ఒక కాలమా, 2 కాలమా? సదాకాలము కలుగునుగా. కానీ ఆ గెహాజీని అట్లా అనేపాటికి ఆ కుష్టి వెంటనే తెల్లగా మారిపోయింది. ఆ శరీరం అంతా ఏళ్ళన్నీ పుచ్చిపోతున్నాయి, వెంటనే రసిగారిపోతుంది. అతనికి ఒక్కడికేనండి, తన ఇంటి వారికి. అయితే ఈ వాక్యాన్ని బట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గమనించండి, జాగ్రత్తగా వినండి. రోషం గల వాక్యం, పౌరుషం గల వాక్యం, దీని ప్రకారం నడిస్తే దేవుడు మనల్ని, మన దీన్ని సాదృశ్యం చేసుకుని అలాంటి జీవితము జీవించకుండా, లోక సంబంధమైన ఆచారాలు పాటించకుండా స్పష్టంగా దేవునికి లోబడినట్లయితే మనల్ని, మన కుటుంబాన్ని నా దేవుడు బహుగా దీవిస్తాడు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఇది వాక్యము, బైబిల్లో ఉన్న వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము. ధనాపేక్ష, దేంతో పరిగెట్టాడు? ధనాపేక్షతో పరిగెట్టాడు. ధనాపేక్షతో పరిగెట్టి ఏం సాధించగలిగాడు? ఏం సంపాదించుకున్నాడు? ఏం ఆస్తి కూడబెట్టాడు? అప్పటికి ఎలీషా అన్నాడు, ఒలివ తోటలు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు, ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు, వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు, ఆస్తులు కూడబెట్టుకోవడానికి, వస్త్రాలు కూడబెట్టుకోవడానికి, నగ నట్ర కూడబెట్టుకోవడానికి ఇది సమయం కాదయ్యా అంటున్నాడు. ఇది పునరుద్ధార దినము, దేవుని ఆరాధించే దినం, ఈ రోజున దేవుని స్తుతించే దినము, దేవుని మహింపరిచే దినము, దేవుని గణపరిచే దినము, ఆత్మతో సత్యముతో గంతులు వేస్తూ ఆత్మ వశుడివై దేవుని స్తుతించే దినం అండి. ఇది దినము, ఆరాధించే దినము, మనసారా సాష్టంగా పడే దినము, మనసారా స్తుతించే దినం. ఈ రోజున ధనాపేక్షతో పరిగెడితే ఉపయోగం ఉందంటారా? ఆశీర్వాదం ఉందంటారా? ఎన్ని రోజులు ఇచ్చాడు దేవుడు మనకి? 6 రోజులు సంపాదించుకోండి, కూర్చుకోండి, చక్కగా మనం సంపాదన తీసుకొచ్చుకోండి, తినండి, చక్కగా జీవించండి అని స్పష్టంగా చెప్పాడండి. విలువలు ఉంచండి, విలువ కలిగి జీవించండి, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచండి, వాక్యం ప్రకారం నడవండి. ధనం ధనం, డబ్బు డబ్బు ఏమని కొట్టుకుంటుంది గుండె? ఎవరికైనా కావాలన్నారు, డబ్బు ఎవరికైనా కావాలి. కానీ ఆదివారం కూడా డబ్బు కావాలి అంటే మన పాస్టర్ గారు, కొండల పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పారు, విన్నారండి? చక్కగా ఉంది, వంగ తోట వేశారు తమ్ముడు, బాగుంది, పచ్చగా ఉందండి, నిగనిగలాడుతూనే ఉంది. మేడి పండు చూడు, మేలిమైనుండు, పొట్ట ఇప్పి చూడు, పొరుగుల ఉండు, విశ్వదాభిరామ విస్కేసి తోమ వినరావేమా. చూడండి, పచ్చగా ఉంది. చూడటానికి మనము మంచి శారీ కట్టుకుని, వైట్ అండ్ వెస్ట్ కట్టుకుని జబర్దస్తిగా ఉంటాం, కానీ అంతా అప్పే లోపల. అంటే ఈ మేడి పండు గురించి చెప్తున్నా, చూడటానికి ఎలా ఉంది? నిగనిగలాడుతూ ఉంది. లోపలే ఉంది,
ఈ పురుగులు కులకులాడుతున్నాయి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుని ఈ పునరుద్ధాన దేవుని పాటించాలి. అద్భుతంగా ఉంది ఆ వంగ తోట, పచ్చగా ఉంది, నిగనిగలాడుతుంది. ఎరువేశాడు, కాంప్లెక్స్ వేశాడు, స్ప్రే చేస్తున్నాడు, అంతా బాగానింది. పోతొచ్చేసింది, విందొచ్చేసింది, కాపు వచ్చేసింది. కొయ్యటానికి వెళ్ళాడు. ఏ రోజున మొక్క పెట్టాడు? ఆదివారం మొక్క పెట్టాడు. ఏ రోజున కొయ్యటానికి వెళ్ళాడు? ఆదివారం కొయ్యటానికి వెళ్ళాడు. ఏ రోజున ఎరువేయటానికి వెళ్ళాడు? ఆదివారం ఎరువేయటానికి వెళ్ళారు. చూడండి, ఒక్కొక్క కాయ కోత్తంటే పుచ్చు, ఒక్కొక్క కాయ కోత్తంటే పుచ్చు, ఒక్కొక్క కాయ కోత్తంటే పుచ్చు. ఎన్ని కాయలు పుచ్చు? 100 కాయలు ఉంటే 99 కాయలు పుచ్చు, ఒక కాయ మంచిది. ఎవరు కొంటారా చెల్లి? మీరు వంకాయలు కోస్తారుగా, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా ఏరతారు? చక్కగా ఒక్కొక్క కాయ ఏరుతూ ఉంటారు. ఏరరా అంత డబ్బులు ఇచ్చి 40 రూపాయలు ఇచ్చి పుచ్చకాయలు తెచ్చుకుంటారు ఎవరన్నా? అసలు ఎవరు ఉన్నారా? పాపం తొందరగా ఏరమ్మా, ఇంకొకళ్ళు వస్తారమ్మా అన్నా సరే ఆగయ్యా, మేము డబ్బులు ఇవ్వట్లేదా అంటామండి. కానీ గమనించండి, జాగ్రత్తగా వినండి, గమనించండి. పునరుద్ధాన దినము మానేసి వెళ్ళిన తర్వాత వంగ తోట కోసి కాపై అంతవరకు పుచ్చేనండి. ఎప్పుడు కూడా మంచి కాయలు తెగల. సాక్ష్యం ఇచ్చాడు సంఘం ఎదుట, పరిశుద్ధాత్మ మందిరంలో సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే ఆశీర్వాదం మనకు కావాలి, మన అప్పు తీరాలి, మన కుటుంబ వ్యవస్థ బాగుండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఘనత ఉండాలి, దీవెన ఉండాలి, ఆశీర్వాదం ఉండాలంటే ఈ పునరుద్ధాన దినమున దేవుని మందిరంలో ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. గట్టిగా స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. మంచి తల్లిదండ్రులు కడుపున ఎవరు పుడతారంట? ఇప్పుడు అర్థమైపోయింది కానీ నాకు చెప్పట్లేదు కదా మీరు. ఎవరు పుడతారంట? వాడు పిసినారి రూపాయి బోగు చేసి పాస్టర్ గారికి కూడా ఇవ్వకుండా, మందిరానికి కూడా ఖర్చు పెట్టకుండా దాచి ఏం చేస్తాడు? ఆడు దిగుతాడు, రిలీజ్ అవుతాడు. ఎవడాడు? అమ్ముకొస్తాడు పక్క నుంచి. 2, 3, 4, 5 ఫ్లాట్లు, 6 ఎకరాలు, 7 ఎకరాలు కొన్నా. ఏం చేస్తాడు వాడు? జల్సా. వాడు చేసింది కాదుగా, వాడు కష్టపడింది కాదుగా, వాడు కొన్నది కాదుగా. ఎవరు కొన్నారా? మా బాబు కొన్నాడు. ఏం తిన్నాడు? ఏం తిన్నా? నన్ను చూడు, కట్టిన బట్ట కట్టడం. చూడండి, గమనించండి. ఏసిని చెప్పేయడు, వాడిన బండి వాడడం, ఎంజాయ్ చేస్తూ ఉంటాడండి. గమనించండి, జాగ్రత్తగా వినండి. పిసినారితనం పనిచేయదు. చూడండి, రేపు ఏమవుద్దో నీ ఆస్తి, ఒకసారి ఏమవుద్దో చూడండి, నీ ఇల్లే ఉందో చూడండి, మన ఎంబటి రాదండి. నీ దగ్గర ఉన్న వస్తువు కూడా నీ దగ్గర నీతో రాదు. వస్తుందండి? రాదు. ధనాపేక్షతో పరిగెత్తాడు. డబ్బు సంపాదించుకోవచ్చు, కూర్చుకోవచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఐశ్వర్యం కావాలి. ప్రభువుని నమ్ముకున్నాక పచ్చగా ఉండాలని కోరుకుంటాడు, ధనవంతులుగా ఉండాలని కోరుకుంటారు, ఐశ్వర్యవంతులుగా ఉండాలని నా దేవుడు కోరుకుంటాడు. నా బిడ్డలు ఎప్పుడు కూడా తలగా ఉండాలి కానీ తోకగా ఉండాలనుకోడు. నా బిడ్డలు ఎప్పుడు కూడా పైవానిగా ఉండాలి కానీ కిందవానిగా ఉండాలని నా దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. పైవానిగా ఉండాలని ఆశిస్తాడు, కోరుకుంటాడు, ఆశపడతాడండి దేవుడు. సరే చూడండి, ఇలాంటి సిచ్యువేషన్లు నేను చాలా చూశానండి. పళ్ళు బిగించుకుని తినకుండా రూపాయి పోగు చేసి దాచిన కన్న తండ్రి అవి తినకుండానే చచ్చిపోతాడు. దాన్ని ఖర్చు పెట్టేవాడు వస్తాడు ఒకడు, దాన్ని అంతా వదిలిచ్చేవాడు ఒకడు వస్తాడండి. చూడండి, గమనించండి, ఏమీ సాధించవు. చక్కగా తెచ్చుకోండి 1000-2000, దాన్ని తినండి, చక్కగా అనుభవించండి. మిగిలితే ఒక ఆస్తి, ఒక ఫ్లాట్ కొనుక్కోండి, ఒక ఇల్లు కట్టుకోండి, ఒక ప్యాలెస్ కట్టుకోండి, బిడ్డల్ని చదివించుకోండి. మనల్ని కన్న తర్వాత మనల్ని ఎలా పోషించాలో దేవుడికి తెలియదండి. హాస్పిటల్కి లక్షలు వేలు ఖర్చు పెడతామండి. ఒక మందిరానికి ఒక 1000 రూపాయలు ఉంటే ఆలోచనలో పడతాం. ఏం చేస్తున్నారు అంటే ఇక్కడన్నీ కాదండి, అన్ని చోట్ల జరిగేది. ఆలోచనలో పడతాం. ఇంత గొప్ప మందిరము నిర్మించబడిందంటే మీలో ప్రతి రూపాయి తీయబట్టే, ప్రతి కష్టార్జితం. ఏమీ లేనోళ్ళండి, ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకుని తినేవాళ్ళు. మీరంతా కష్టపడేవాళ్ళు, వెనక్కి తిరిగి చూడకుండా కష్టపడి తీశారు కాబట్టి గొప్ప మందిరం నిర్మించబడింది మన ప్రాంతంలో. చూడండి, గమనించండి, గెహాజీని చూసారా?
ఎందుకు వెళ్ళొద్దు అన్న ప్రాంతానికి వెళ్ళాడు. చేయొద్దన్న పని చెప్పాడు. అది సమయం కాదండి, అది కూర్చుకునే సమయం కాదు. దేవుడు నీకు ప్రాపర్టీ ఇవ్వాలని ఆయనకి తెలీదా? ఇళ్ల స్థలం ఇవ్వాలని ఆయనకి తెలీదా? ఇల్లు ఇవ్వాలని ఆయనకి తెలీదా? సమృద్ధిగా దీవించాలని ఆయనకి తెలీదా? అన్నీ తెలుసు ఆయనకి. ఏమి ఇవ్వాలో అది నీ సమయం సందర్భం బట్టి దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థిస్తే, కన్నీళ్ళు కారిస్తే, దేవుడికి మొరపెట్టుకుంటే. అక్రమంగా అన్యాయంగా జీవించే అతను ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఎవరంటే పొట్టి చెక్కయ్య. కానీ చక్రవడ్డీ. ఏ వడ్డీ అండి? చక్రవడ్డీ. మీలో ఎవరన్నా ఉంటే పాపం అలాంటి వడ్డీలకి ఇవ్వకండి. 2 రూపాయలు మించి ఇవ్వమాకండి. పాస్టర్ గారికి నేనే చెప్తున్నాను. 2 రూపాయలుగా ఇస్తే ఆళ్ళు మునిగిపోతారు, మీకు సుఖం ఉండదు. మించిన వడ్డీ తింటే ప్రయోజనం ఉంటుందంటారా? అవసరతలు బట్టి తీసుకుంటాం. అదైనా ఏ పెళ్ళికో ఏదన్నా హాస్పిటల్కో అవసరతను బట్టి తీసుకుంటాం. అవసరాల్లో ఉన్నారని చెప్పి 10 అంటే అసలు కన్నా ఏది ఎక్కువైపోద్ది? వడ్డీ ఎక్కువైపోద్ది. అసలు అలాగే ఉంటుంది. అసలు రేటుకి వడ్డీ వచ్చేస్తుంది అనమాట. 1,00,000 రూపాయలు తీసుకుంటే 1,00,000 రూపాయలు వడ్డీ వచ్చేస్తుంది. 10 రూపాయలు వడ్డీ అంటే కన్ను మూసి కన్ను తెరిచి మనము పగలంతా తిరుగుతాం. మనమన్నా రాత్రి పడుకుంటాం కానీ డబ్బు ఆ వడ్డీ రాత్రిపూట పడుకోదండి. ఏం చేస్తుంది? అది తిరుగుతూనే ఉంటుంది. ఏం చేస్తున్నానా? తిరుగుతూనే ఉంటుంది. అమ్మ దానికి రెస్ట్ ఉందంటారా? అమ్మ తగ్గుద్ది ఏమన్నా రాత్రిపూట? మీరు రాత్రిపూట నిద్రపోరా? కానీ అది అసలు చూడండి, వాటిల్లో ఒక 10,000 తగ్గినాయి అన్నా సరే ససేం వేరే. అసలు కానీ ఏది ముద్దు? వడ్డీ ముద్ద అయిపోయింది. గమనించండి, జాగ్రత్తగా వినండి. మరి ఏం సాధిస్తాం దేవుడు లేకుండా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీ వెంట రాకుండా ఏం చేస్తాం? రేపు పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి పరలోకానికి ఎలా చేరతావు? పరలోకానికి ఎలా నడుస్తావు? పరలోక రాజ్యంలో ఎలా స్థానాన్ని సంపాదించుకుంటావు? పరలోక రాజ్యంలో ఎలా ఆ రత్నవర్ణములతో పొదిగించబడిన రాజ్యంలో ఉంటావు? ఆ పొదిగించబడిన రాజ్యంలో సత్యమైన మార్గంలో ఎలా నడుస్తావు? సత్యమైన మార్గంలో నడవాలంటే దేవునికి లోబడి ఉండాలి. సోమవారం సంపాదించుకో, మంగళవారం సంపాదించుకో, బుధవారం సంపాదించుకో, గురువారం సంపాదించుకో, శుక్రవారం సంపాదించుకో, శనివారం సంపాదించుకో, ఆదివారము ప్రభువుని ఆరాధించు. ఏవో అనుకుంటామండి, ఏదో చేద్దామని, ఏదో సంపాదించుదామని. మనం కష్టపడాలనుకున్నా, మన తెలివితో వెళ్ళాలనుకున్నా, మన జ్ఞానంతో వెళ్ళాలనుకున్నా, మనం డబ్బులు కూర్చుకుని లక్ష పోజేయాలనుకున్నా అది పోగావు. కానీ దేవుడు మన మీద ఒక్క చెయ్యట చాచడనుకో లక్షలు కుమ్మరించబడతాయి. ఎవరు తెలుసుకుంటే? దేవుడు తెలుసుకుంటే. రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే డబ్బులు పోచేయలేవండి. ఇది వాస్తవం అన్నమాట. దేవుడు లేకుండా. అదే పునరుద్ధాన దినమున ఆదివారం దేవుని ఆరాధించి దేవుని సన్నిధిలో ప్రారంభిస్తే ఏ పనైనా దీవెనికరంగా మార్చబడద్ది, ఆశీర్వాదకరంగా మార్చబడద్ది. చేంజ్. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చారండి. అనేక చోట్ల ప్రసంగిస్తున్నారు ఆయన. కొండల్లో ప్రసంగిస్తున్నారు, లోయల్లో ప్రసంగిస్తున్నారు, అరణ్యంలో ప్రసంగిస్తున్నారు, ఎడారిల్లో ప్రసంగిస్తుండగా యెరూషలేము వీధుల్లో ప్రసంగిస్తున్నారు, బేతనీయ ప్రాంతంలో ప్రసంగిస్తున్నారు, అనేక వీధుల్లో అనేక ప్రాంతాల్లో ప్రసంగిస్తున్నారు. కుంటోడిని, గుడ్డోడిని, మోగోడిని, చచ్చిపోయిన వాళ్ళని అందరినీ లేపుతున్నాడండి. కానీ ఆ చక్రవడ్డీ వాడికి ఆశ కలిగిందంట. ఏమని? యేసు ఎవరో నేను చూడాలి. యేసు ఎవరో నేను చూడాలి. ఎందుకు ఈ పునరుద్ధాన దినం మనకి వచ్చావు ఆరాధనకి? యేసు ఎవరో నేను చూడాలి. మేడు చెట్టు ఎక్కాడు, చూస్తున్నాడు యేసుని, మనసారా చూశాడు. వాళ్ళు జన సమూహం ఉండటం వల్ల చూడలేకపోయాడు. మేడు చెట్టు ఎక్కాడు. హృదయ తలంపులు ఎరిగిన దేవుడు, మనసుని ఎరిగిన దేవుడు, జక్కయ్యా త్వరగా దిగిరా. జక్కే దిగొచ్చాడండి. యేసు ప్రభుతో ఇంటికి వెళ్తున్నాడు అన్నమాట. అందరూ ఏమనుకున్నారు? ఈ చక్రవడ్డీ వాడి ఇంటికి యేసయ్య వెళ్తున్నాడని షనుక్కున్నారు, గొనుక్కున్నారు. అయినప్పటికీ జక్కయ్య యేసుక్రీస్తు వెంట అన్యాయంగా అక్రమంగా వసూలు చేసిన సొమ్మంతటిను, అక్కడ కలెక్ట్ చేసిన సొమ్మంతటిను అందరికీ పనిచేస్తాడనమాట. వాళ్ళందరికీ
ఎవరి దగ్గర అయితే భయంకరమైన వడ్డీ తీసుకున్నాడో వడ్డీకి వడ్డీ వేసి ఇచ్చేచ్చాడనమాట. ఇది నా జీవితంలో జరిగితే బాగుండవు అనుకుంటున్నారా? జరుగుద్ది. ఏం తెరుస్తాడు నా దేవుడు? ఆకాశవాకిళ్ళు తెరుస్తాడు, ఘనమైన కార్యం చేస్తాడు. ఆదివారం అనేది నీ మనసులో సమర్పించుకోవాలి. వెళ్తానో ఎలనో నీకే తెలియని పరిస్థితిలో ఉండకూడదు. కాసేపు నిద్ర వస్తే పడుకుందాంలే, ఈ వారం వెళ్ళకపోతేలే, అది భక్తి కాదు. కాసేపు అలసిపోయి వస్తే వెళ్దాంలే అని అశ్రద్ధగా ఉంటే అది భక్తి కాదు. ఎక్కడో ఉన్నాను కదా వెళ్ళేపాటికి అయిపోద్దులంటే అది భక్తి కాదు. కొద్దిగా దేవుని సన్నిధిలో ఒక రోషం కలిగి, నేను నిద్రపాను పని నుంచి వచ్చాను, నేను వెళ్ళి వాక్యం వినాలి, పౌరుషం కలిగి వినాలంటే ఆయన చూస్తాడు. బాబుగా దాన్ని చూస్తుంది. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆకాశం నుండి తేరి చూసి, పరలోకముందున్న దేవుడు ఆకాశము నుంచి నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. గొప్ప దేవుడు. ఈ డబ్బు ఏం చేస్తుందండి చూడండి, గమనించండి. ప్రభు లేకుండా, ప్రభు ఆత్మ నీళ్ళు లేకుండా, సన్నిధి నీళ్ళు లేకుండా సంపాదించుకుంటా ఆదివారం కూడా అదేంటో ఆదివారమే పని వస్తుంది, అదేంటో ఆదివారమే ఆదాయం ఎక్కువ వస్తుంది, అదేంటో ఆదివారమే అమ్మగారు రమ్మంటారు. ఎప్పుడంటండి? ఆదివారమే. 6 రోజులు అప్పటి వరకు ఖాళీగానే ఉంటాము. అప్పుడే వస్తాడు మేస్త్రిని పిలవటానికి, నరసింహని పిలవటానికి. వేయండి, 1500 ఇస్తారండి. మేస్త్రి కాదు వచ్చింది, ఎవరండి? నవ్వుతున్నారు, చెప్పంటారా? మేస్త్రి కాదు వచ్చింది అక్కడ, ఎవరండి? 2 కొమ్ములు సాతాను వచ్చింది అక్కడికి. మనసులో అనుకోండి, ఏమనుకుంటారు తెలుసా? పోతురాత్మానండి. పైకంటే ఊరుకుంటాడా? రేపు పిలవడం మళ్ళీ సోమవారం, ఆదివారం అక్కడి నుంచి పోవాలంటే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఇదే. లొంగిపోయావంటే అని కొంచెం సాగదీసావు అనుకో, గట్టిగా పట్టుకుంటాడు అన్నట్టు. కొంచెం మెతక దొరికింది అనుకో నీలో, గట్టిగా పట్టుకుని వదలడు అనమాట. రావాల్సిందే. నీ గురించి అమ్మగారు చాలా హైలైట్ చేశారమ్మా, నీ గురించి గొప్పగా చెప్తున్నారమ్మా, నువ్వు ఉంటేనే మా ఇల్లమ్మా, నువ్వు ఉంటేనే పని, లేకపోతే నేను ఎవరితో చేయించనమ్మా. మరి మనం పోతే ఎవరితో చేస్తుంది? మాటలు చూడండి. నువ్వు తప్ప ఆ పని మీద ఎవరు చేయకూడదు. మనం ఇలా ఉన్నవాళ్ళం. ఏం కొట్టింది అస్సలు మామూలు కాదండి. ఆదివారం నమ్మకండి, మిగతా వారం నమ్మను, కానీ ఆదివారం మాత్రము నమ్మకండి. వాడు వస్తాడు. ఎవరండి వాడు? చూడండి, ఇలా నిలబడి వాక్యము అందిస్తున్నామంటే ఆయన కృపేనండి. మామిడికాయ కోతకి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. ఆదివారం వచ్చేసరికి రాను అని చెప్పేసేవాడిని మేస్త్రి గారికి. కష్టం, గడవటం కూడా కష్టం అయ్యేది ఇంట్లో. నా చిన్నతనంలో అనమాట. బాగా చాలా ఇబ్బందిగా ఉండేది, చాలా ప్రాబ్లం ఉండేది అనమాట. గడవటం కూడా ఇబ్బందిగా ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో కూడా నేను సమర్పించుకున్నాను కాబట్టి, సమర్పించుకోకపోతే అక్కడే ఉండేవాళ్ళం, అందరికిలాగానే ఉండేవాడిని నేను. దేవుడు సమర్పించుకున్న తర్వాత క్రమక్రమంగా అంచెలంచెలుగా దీవించాడు. 2 చేతులు జోడించి దండం పెట్టి మీకు మనవి చేసుకుంటున్నాను, ఆదివారం సమర్పించుకోండి. మీ మనస్సు కఠినపరచుకోవద్దు. దయచేసి ఆదివారము హాస్టల్కి వెళ్ళకండి. ఎవరైనప్పటికీ ఆదివారము పనులకి వెళ్ళకండి, ఆదివారము ఫంక్షన్లకి వెళ్ళకండి, ఆదివారము ప్రోగ్రాలకి వెళ్ళకండి, ఆదివారము బంధువుల దగ్గరికి వెళ్ళకండి. మీకు విషయం తెలుసా? ఆదివారం మా ఇంటికి చుట్టాలు ఎవరు రారు. ఎందుకని? ఏం దొరకదు. చూడండి రా,
ఏముండదు. 4-5 వస్తే ఉంటుంది. అప్పుడు రారు, మక్కళ్ళు కూడా రారు. ఇక ఆ టాక్ రావాలి మీ ఇంట్లో కూడా. పెడతంటే తింటారు, ఆదివారం వచ్చేస్తారు రెడీగా. ఆదివారం ఏం దొరుకుద్ది? నీసు ముక్క ఒకసారి అలవాటు చేసామనుకో ఇంకో ఏం చేస్తారు, నన్ను వేరే అనుకోకండి, మళ్ళీ వస్తారు. చుట్టాలు కదండి, వాళ్ళ ఇంటికాడ మనం తింటాం, మన ఇంటికాడ వాళ్ళు తింటారు సహజంగా. కానీ మిగతా వారంలో వండండి, కానీ ఆదివారం మాత్రము అలవాటు చేయకండి దయతో. ఎందుకంటే గమనించండి, బంధువుల్ని ఆపేసేయండి. ఏ రోజున? సండే శాంతం వదిలేయండి అని అనట్లేదు, కానీ ఆదివారం అనమాట. ఆశీర్వాదం దొరుకుద్ది, దేవుని దొరుకుద్ది అనమాట. ఆదివారం వాళ్ళు వచ్చిన తర్వాత మనం బయలుదేరే ముందు బయలుదేరతామా? మొహమాటం. చుట్టాలి కదండి, ఆయన చూడలేదు కదా, ఎవరు అనుకుంటున్నాం కదా, ఆయన చూస్తానే ఉంటాడు. రాక వచ్చాడు, ఎట్ట వెళ్తావమ్మా? ఏమంటాడు ఆయన? నాగరాజు గారు, రాక వచ్చారమ్మా, ఎట్ట వెళ్తావు మందిరానికి? పారేసింది ఆయన, కాడు పారేసాడు. అసలే ఏం కూడా ఉన్న కాడి పడేసింది. ఎట్ల బండి ఏమైపోయింది? 2 ఎడ్లు కలిస్తే బండి వెళ్ళొద్దండి. ఇక వాళ్ళు వండి పెట్టే పనిలో ఉన్నారు. ఏ పనిలో ఉన్నారండి? చింత లేదా ప్రభు అని అడుగుతుంది మళ్ళీ. కనికరము లేదా ప్రభువా? ప్రార్థన చేయ బాబు, నా కోసం చుట్టాలు వచ్చారు, నేను ఆదివారం గుడికి రావట్లేదు, కానీ ఏం చేయాలంట? పాపం ఆయన పాదాలు పట్టుకుందండి, సాష్టాంగ పడుతుంది, సాగిలి పడుతుంది, కొనియాడుతుందండి. ఆయన వచ్చిన తర్వాత అక్కడి నుంచి కదలట్లేదండి. భక్తి మామూలు భక్తి కదండి, మర్యాద. ఇప్పుడు మర్యాదలాగా ఉంటారా, మార్తలాగా ఉంటున్నావా? రెండూ ఆయనకే. పాదాలు నొక్కేది ఆయనకే, పాదాలు ఎదుట సాష్టాంగ పడేది ఆయనకే, సాగిలి పడేది ఆయనకే, గారెలు బూరెలు వేసేది కూడా ఆయనకే. అమ్మా, ఇది సమయము కాదు, తినే సమయం కాదు, వండే సమయము కాదు. చక్కగా మరి గబగబ వచ్చేసి అసూయ కలిగింది. ఎవరి మీద? అక్క మీద. అక్కని ఏం చేస్తున్నాడు దేవుడు? ఆశీర్వదిస్తున్నాడు అనమాట. అయితే మొఖమాటం లేదండి, దేవుని పాదాలు పట్టుకుంటేనే ఆశీర్వదించబడతావు. మార్తా, ఎందుకమ్మా తొందరపాటు? ఎందుకమ్మా ఇన్ని వంటలు? ఎందుకమ్మా ఇంత అడవడి అని నేను ఘాటుగా ప్రసంగం చేస్తుంటే చక్కగా మీలాంటి వాళ్ళు ఏంటంటే ఊరుకొని లాగుతున్నాడు. ఒక ఆయన అనుకోండి, షర్ట్ లాగాడు. ఏంటి లాగాడని ఆలోచన చేస్తే తర్వాత కూర్చుని, ఏంటి బ్రదరు పాస్టర్ గారు షర్ట్ లాగేసే వెనక్కి ఆపమానని? కాదండి, మార్తాలు కూడా ఉండాలిగా మనకి, లేకపోతే పస్తులుండి వెళ్ళాలి, పస్తులుండి వెళ్ళాలి, మార్తాలు లేకపోతే. అదేంటి మార్తాను వేరుపరిచావు? మనకు పెట్టేవాళ్ళు ఉండాలిగా. కొంచెం ఘాటుగా వాక్యం చెప్పాను అనుకో, పెడతారా నాన్న? పిలిచి భోజనం పెడతారా? అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే. చైతన్య మీ ఇంటి మీద అన్ని కుమ్మరిస్తున్నాడు దేవుడు. జాగ్రత్త, ఆదివారం మానేయద్దు. ఏమైంది? గ్యాస్కి జాగ్రత్త అని ఘాటుగా చెప్తుంటే వాటర్ కూడా ఎవరంట. గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. ఈ నడవడిక, ఇంకా ఈ గుండె స్మూత్గా ఉంటుందండి. ఈ స్మూత్ గుండెని మనమే రాయిగా చేసేసాం, బండగా మారిపోతుంది. ఎంత చెప్పినా, ఎంత పిలిచినా నేను ప్రకటిస్తూనే ఉంటాను, నేను బ్రతికినంత కాలము చెబుతానే ఉంటాను, నేను బ్రతికినంత కాలము బ్రతిమలాడుతూనే ఉంటాను, నేను బ్రతికినంత కాలము దేవుని ఎడల మిమ్మల్ని మందిరానికి నడిపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇదే నా పరిచర్య, ఇదే నా ఆకాంక్ష, దేవుడు పంపించిన ఉద్దేశము, తలంపండి. ఈ బండగా చేసినప్పుడు ఈ ఈ మెత్తని గుండిని రాయిగా చేసుకుని
మనసు కరిగించుకోకుండా, హృదయాన్ని కరిగించుకోకుండా, తలంపుని కరిగించుకోకుండా అక్కడ కూర్చుని పని చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, వ్యవసాయాలు చేసుకుంటూ, ఇళ్లలోకి వెళ్తూ, చెరువులకి వెళ్తూ, వాగులకి వెళ్తూ, వేటలకు వెళ్తూ, రకరకాలైన బిజినెస్లు చేస్తూ, ఎందుకు? ఏం ప్రయోజనం? ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏమీ లేదండి. సున్నా. దేవుడు లేకుంటే, దేవుడు ఆ శక్తిని మనం పొందుకోకపోతే మనకున్నదంతా సున్నా. దయచేసి ఈ పగటి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దేని గురించి వాక్యం ప్రకటించాడో తెలుసండి? అది సమయం కాదు, ఆ కానుక తీసుకోవాల్సిన సమయం అది కాదు. అక్కడ ఉంది ఒక మాట, ద్రాక్ష తోటలు, ఒలివ చెట్లు, అద్దుస్తువులు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. గాజీ, దేవుని ఆత్మ నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చిద్ది. రాదంటారా? వచ్చిందండి. సేవకుడు ఇక్కడ నుండి రోధిస్తాడు, మొరపెడతాడండి, ప్రార్థన చేస్తారు. ఒక వ్యాపారం కోసము చాలా ఊళ్ళు బయలుదేరి వెళ్తాం. చాలా ప్రాంతాలు బళ్ళ మీదో, ఆటోల మీదో, చాలా బస్సుల మీదో ప్రయాసపడి వెళ్తాం. దేవుని మందిరం కోసం ఎందుకు ప్రయాసపడలేదు? దేవుని మందిరం కోసం ఎందుకు కనిపెట్టట్లేదు? బాగుందలే, కూడబెట్టుకున్నానులే, నాకేంట్లే అనుకోకూడదండి. బళ్ళు వాళ్ళవుతాయి, బళ్ళు అవుతాయి. 4-5 ప్లాట్లు సంపాదించాను, 4-5 ఎకరాలు సంపాదించాను, పరపతి సంపాదించాను, ఫెస్టేజ్ సంపాదించాను, వాహనాలు సంపాదించాను, ఇంకా తిన్నా తరగని ఆస్తి ఉందని నాకేంట్లు అనుకుంటే ఆ ఎడ్ల బండి వాడవుద్ది, వాడల్లో వచ్చి ఎడ్ల బండి అవుద్ది, తిరగబడదు. చేంజ్. దేవుడు కన్ను మూస్తే అని చెప్పండి, మన జీవితం అని చెప్పు నీటి బుడగ లాంటిది, నీటి ఆవిరి లాంటి జీవితం. దయచేసి గమనించండి. దేవుని రాజ్యం కోసం ఈ ప్రయాస, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికే ఈ ప్రయాస. దేవుడు మంచి రాజ్యాన్ని దేవుడు నీకు సిద్ధపరిచాడు. ఈ పునరుద్ధాన దినమున ఆరాధించండి. దయచేసి ఈ వాక్యం విన్న మీరు, మిమ్మల్ని అడుగుతున్నానండి, ఒకసారి చేయి చూపించండి. ఇక ముందు ఈ ఆదివారం కూడా నేను మానను అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఈ ఆదివారం కూడా మానకుండా వస్తాను. 1 గంట అటు ఇటుగా మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయట్లా. ఒకసారి చేయి చూపించండి. మళ్ళీ ఎవరు ఎత్తలేదు? నన్ను నరసింహ గారా? కొండలా? ఓకే. మోషి ఎంతసేపు ఎత్తాడంటారు చెయ్య? కొంచెం సేపు అన్న. అసలు నేను ఇటు వెళ్ళంక చూసి వాళ్ళది ఇంకా చూసేప్పటికి వాళ్ళు చేయి దిగుతుంది. వీళ్ళని ఎవరిని చూస్తే వీళ్ళు చేయి ఉంటలా. ఎత్తండి, చేయొద్దండి. హల్లెలూయా. అంటే ఆశీర్వాదం అండి, మీకే ఆశీర్వాదాలు చెల్లి. ఆదరబెదరుగా మందిరంకి వస్తే ఎంత ఆసక్తి చూస్తామండి, ఎంత ఆశీర్వాదం చూస్తాం. చేయెత్తిన వాళ్ళ మీద దేవుని పరిశుద్ధాత్మ దిగి అట్టి కార్యము జరిగించును గాక, అట్టి కృప అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం, ప్రభుని అడుగుదాం. అయ్యా, సమర్పించుకున్నాను, మాటిచ్చాను. అయ్యా, సహాయం చేయండి. దూరం వెళ్తున్నాం వ్యాపారాలకి, చేపలు తెచ్చుకోవడానికి, పనిచేయడానికి, చెరువులకి, వాగులకి. అయ్యా, ఏదో సాధించాలి, ఏదో కూడబెట్టుకోవాలి. అమ్మా, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. అసలు ఎందుకు జీవిస్తున్నామో కూడా తెలియదండి. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏంటో కోల్పోయినట్లు, బిడ్డలేంటో, నా భర్త ఏంటో, భార్య ఏంటో చికాకు. ఒకరోజు ఆరాధించినన్న, 3 గంటలు ఆరాధించి చెల్లి, 2 చేతులు జోడించి దండం పెట్టి అడుగుతున్నాను, చెల్లెమ్మా, ఒకరోజు 3 గంటలు ఆరాధించరానన్నా, నీ 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 తలంపులోకి రాని మాకు, హాస్టల్కి వెళ్ళాలని, చెరువుకి వెళ్ళాలని నీ తలంపులో రాని మాకు.
వాగులకి వెళ్ళాలని నీ తలంపులో రాని మాక. చేపలు తమ్మలు నీ తలంపుకి రాని మాక. పొదిగించబడిన రాజ్యము, రత్నవర్ణములు, బంగారపు వీధులు, అయ్యా ఆ రాజ్యం నాకు కావాలి. ఆ రాజ్యంలో నేను ఉండాలి తండ్రి, సహాయం చేయండి. సమయమా, ఈరోజు సమయమా, ఈరోజు సమయమా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు చెల్లి. ఈరోజు సమయము దేవుని ఆరాధించే సమయము, పునరుద్ధారణని యేసుని ఆరాధించే సమయము, సజీవుడైన దేవుని ఆరాధించే సమయము, మరణాన్ని గెలిచిన దేవుని ఆరాధించే సమయము, ముద్రను గెలిచిన దేవుని ఆరాధించే సమయము, కావలి గెలిచిన దేవుని ఆరాధించే సమయము, మరణమా నీ ముల్లెక్కడన్నా దేవుని ఆరాధించే సమయము. దేవుడా, భగవంతుడా, సమర్పణ. నీ పిల్లలు నీ మాట వినాలంటే, ఒక సేవకుని మాట వినాలంటే లోబడండి, చేయకండి. పునరుద్ధాన దినము అసలు రానికండి మీ మనసులోనికి. తుఫాను వచ్చినా, కొట్టుకుపోతున్నా సరే పునరుద్ధాన దినము నీ మనసులోనికి రానిండి. యేసు నీ కోసం మరణించాడు, యేసు నీ కోసం సిలువేయబడ్డాడు, యేసు నీ కోసం రక్తం కార్చాడు, యేసు నీ కోసం కొరడా దెబ్బలు తిన్నాడు, యేసు నీ కోసం సమాధి చేయబడ్డాడు, యేసు నీ కోసం పునరుద్ధానుడు తిరిగి లేచాడు. దేవా, ప్రార్థించుకుందాం, ప్రభుని అడుగుదామండి, సాష్టాంగపడి వేడుకుందాం.